మదనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి వైసీపీలో భాగంగా ప్రతిపక్ష నేతలు గోడ గడియారాలు పంచిపెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి వైసీపీ నేతలు గోడ గడియారాలు పంపిణీ చేస్తున్నారు. వాటిపై వైసీపీ అధినేత జగన్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి ఫోటోలు పార్టీ గుర్తు ముద్రించి ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 40,000కు పైగా గడియారాలు పంచిపెట్టారు. ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకుంటుండగా ఇతర పార్టీల అభిమానులు తిరస్కరిస్తున్నారు. వైసీపీ పంచిన గోడ గడియారాన్ని తీసుకున్న ఒక వ్యక్తి పైనున్న అద్దాన్ని తొలగించి వైసీపీ స్టిక్కర్ను చించాడు. ఒక్కో ముక్క చించే కొద్దీ కింది నుంచి గులాబీ రంగు బయటపడుతూ వచ్చింది. పూర్తిగా చించిన తర్వాత కేసీఆర్ ఫోటోతో పాటు తెలంగాణలోని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఫోటోలు బయటపడ్డాయి. గోడ గడియారాల ద్వారా టీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ముసుగు బయటపడిందని టీడీపీ విమర్శిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పంపిణీ చేయగా మిగిలిపోయిన గడియారాలను పంపిణీ చేసుకోవాలంటూ జగన్ పార్టీకి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. గోడ గడియారాలకు అంటించిన స్టిక్కర్ తీసేస్తే టీఆర్ఎస్ నేతల ఫోటోలు బయటకు వస్తున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ఇలా లోపాయికారీగా రాజకీయాలు చేసే బదులు బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. గడియారాల తయారీదారుల పొరపాటు వల్లే గోడ గడియారాల్లో వైసీపీ ఫోటో వెనుక టీఆర్ఎస్ ఫోటోలు వచ్చాయని మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఒక కంపెనీకి 60,000 వాల్ క్లాక్లు కావాలని ఆర్డర్ చేశామని, అంతకుముందు తెలంగాణకు చెందిన నాయకులు ఆర్డర్ ఇచ్చినందున వారివి కొన్ని మిగిలిపోగా వర్కర్లు వాటిపైనే తమ ఫోటోలను అంటించి పంపించారని చెప్పారు. 165 గోడ గడియారాల్లో మాత్రమే ఈ పొరపాటు జరిగిందని వైసీపీ నేతలు తెలిపారు. వెంటనే తయారీదారులను అప్రమత్తం చేశామని, దీంతో వారు మిగిలిన వాల్ క్లాక్లను సక్రమంగానే సరఫరా చేశారని చెప్పారు. అక్కడ ప్రభుత్వం కానీ పార్టీల నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్లోబల్ ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు. ఈరోజు మాకు వైఎస్ఆర్ పార్టీని మరి మొయ్యాలే లేదా అక్కడ జగన్ మొయ్యాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే మా పార్టీ తెలంగాణలో బలంగా ఉన్నది. దానికి నిదానమే ఈరోజు రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది. మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా, ధైర్యం లేక దాదాపు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీనే తీసుకొని పోయి కాంగ్రెస్తో జత కట్టేసి కాంగ్రెస్తో కలిపేసినటువంటి నీచమైనటువంటి దిగజారుడు చరిత్రని సృష్టించుకున్న చంద్రబాబు నాయుడు ఇంకా 2-3 నెలల్లోనే ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎదుర్కోలేక ఇంకొక సరికొత్త నాటకానికి కూడా తెరదీశారు. మీరు గమనిస్తూ ఉన్నారు పొత్తుల కోసం ఎలా పాకులాడుతున్నాడు. అటు తెలంగాణలో కాంగ్రెస్తో జత కట్టి దాని క్రితం కేసీఆర్తో కూడా పొత్తుకి ప్రయత్నించి అక్కడ చీకొట్టబడి అక్కడ చీపో అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీతో జత కొట్టానని ఆయన మీడియాలో ముందుకు వచ్చి చెప్పాడు. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఇక ఏపీ ముఖ్యమంత్రి